హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ తరుణ్ని. ఈ రోజు మనం సెక్స్ నిపుణులైన డాక్టర్ ఎంజెడ్ అస్కారి గారు, ఎండి యునాని ఉన్నారు. హాయ్ సార్. హాయ్ అమ్మా. సార్, మాకు ఒక కామెంట్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, అసలు చదివితే నాకే చాలా పాపం అనిపించింది. ఎన్నిసార్లు సెక్స్ ట్రై చేస్తున్నా 4ప్లేలోనే నా వీర్యం బయటకు వచ్చేస్తుంది. మా ఆవిడ 2 సార్లు అలిగి ఇంటికి కూడా వెళ్ళిపోయింది. దీనికి యునానీలో ఎలాంటి పరిష్కారం ఉంది? హాయ్ వ్యూవర్స్, నేను మీ డాక్టర్ ఎంజెడ్ అస్కారి. నేను మగవాళ్లలో అంగంలో గట్టితనం రాకపోయినా, సరైన సెక్స్ జరగకపోయినా, అంగంలో సైజ్ పాడైపోయినా, అంగంలో చాలా సమస్యలు ఉంటాయి. ఒక్క సమస్య కాదు, అంగం కుచించుకోపోయినా, అంగం వంకరైపోయినా, అంగం సెన్సిటివ్గా మారినా, అంగంలో గట్టితనం లేకపోయినా అన్నిటికీ చూస్తానండి. ఒక్క లైన్లో చెప్పాలంటే మేల్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ చూస్తానండి. ఇవాళ టాపిక్ మా బ్రదర్ తరుణ్ గారు అడిగిన టాపిక్ ఏంటంటే, ఇతని క్వశ్చన్ కాదు, చాలామంది జరుగుతున్న ఈ మధ్య కాలంలో సెక్స్ కోసం ప్రయత్నించినప్పుడల్లా ఇంకా పెనిట్రేట్ కాకముందే ఇటు యోని తగిలినా, ఆమె తొడలు తగిలినా, ఆమె చేతులు తగిలినా కూడా వీర్యం బయటికి రావడం జరుగుతుంది. ఇంకా పెనిట్రేట్ జరగలేదు, అప్పటికే వీర్యం వచ్చేస్తుంది. దానికి సెన్సిటివ్ పెనిస్ అంటారు. చాలా భయంకర. ఈ అన్నిటిలో కొందరికైతే తగలడం కాదు, హగ్గు చేసుకోగానే, ముద్దు పెట్టుకోగానే వీర్యం బయటికి వచ్చేస్తుంది. ఇంకా ఘోరం అది. ఇలా కౌగిలించుకుంటాడు అనుకో, భార్య ముద్దు పెట్టుకున్నాడు అనుకో, ఆ సెన్సేషన్ ఎప్పుడు హైపర్ అవుతుందో, స్టిమ్యులేషన్ అవుతుందో, పీక్ వెళ్తుందో అప్పుడు వీర్యం బయటికి రావడం కాదు. ఇది సెన్సిటివ్ పెనిస్ అండి. ఈ సమస్య సెన్సిటివ్ పెనిస్ అంటే ఈ పెనిస్ ముందు భాగం ఇది ఉంటుంది కదా, గ్లాన్స్, ఇది చాలా సెన్సిటివ్గా మారినప్పుడు దీంట్లో చేంజెస్ వస్తాయి కొన్ని. ఆ చేంజెస్ దీంట్లో నరాలు చాలా సంఖ్య, ఇప్పుడు ఇది అంగం మొత్తం, ఈ ముందు భాగంలో చాలా నరాలు ఉంటాయి, ఫైబర్స్ ఉంటాయి. ఆ నరాలే ఇది నార్మల్ ఉన్నప్పుడు మనం యోనిలో అంగం పెట్టి ఇలా స్ట్రోక్లు ఇస్తున్నప్పుడు కళ్ళు మూసుకున్నా కూడా యోనిలో ఉన్న గోడలకి ఎక్కడెక్కడ తాగుతుందో మన అంగం మనకి ఇక్కడ తెలుస్తుంటుంది. ఈ నరాల ద్వారా, ఈ నరాల ద్వారా, ఈ ఫైబర్స్ ద్వారా. అది ఎప్పుడు ఎక్కువ సెన్సిటివ్ అయిపోతాయో నరాలు, ఇక్కడ చేయి తగిలినా, ఆమె తొడ తగిలినా, ఆమె కాలు తగిలినా, యోని తగిలినా వీర్యం బయటకు రావడం జరుగుతుంది. ఇక్కడ ఈ సెన్సిటివిటీ ఎందుకు పెరిగిందంటే, హస్తప్రయోగం చేయటం వల్ల ఈ భాగంలో వచ్చి కెమికల్ కూడుకుంటుంది. అదే సబ్స్టెన్స్ పి అనే కెమికల్ ఈ భాగంలో వచ్చి కూడుకుంటుంది, ఇక్కడ అక్యుములేట్ అవుతుంది. మనకు గిలిగింతలు అవుతాయి కదా, చెక్కలు గిలిగి ఉంటాయి ఇక్కడ ముట్టుకుంటే, గిరిగీతలు అంటారు కదా, అవి ఎందుకు అవుతాయి సంకల్లో ఎక్కడెక్కడ, అక్కడ సబ్స్టెన్స్ పి అనే కెమికల్ కూడుకొని ఉంటుంది. కాబట్టి ఎవరైనా చేయి తగిలితే మనకు నవ్వు వస్తుంటుంది, అలా కరెంట్ షాకింగ్ టిక్కల్స్ ఉంటాయి అక్కడ. అలాగే ఆ కెమికల్ వచ్చి ఇక్కడ కూడుకునే వరకు మన పార్ట్నర్ చేయి తగిలినా, యోని తగిలినా, తోడ తగిలినా ఇక్కడ చాలా గిలిగింతలు అయ్యి వీరం తనికి వచ్చి బయటకు వస్తుంది. ఆ సబ్స్టెన్స్ పి ఇక్కడ కూడుకుంది, హస్తప్రయోగం వల్ల ఇది జరిగింది. మళ్ళీ కెమికల్కి నార్మల్ క్వాంటిటీ ఎక్కువ ఉన్నాయి కదా, ఇక్కడ ఎక్కువ ఉంది కదా, అక్యుములేట్ అయింది కదా, అది తీసేయాలి. ఆ కెమికల్కి యునాని మందులతో అక్కడ ఉన్న కెమికల్ని మనం తీసేస్తాం. నార్మల్ చేసి, అంటే ఓరల్ మెడికేషన్, లోపల పెట్టే అప్లికేషన్స్, కొన్ని తైలాలు ఉంటాయి. దానివల్ల ఈ సెన్సిటివిటీ తగ్గిపోతుంది. ఓరల్ మెడికేషన్ వల్ల సెన్సిటివిటీ తగ్గిపోయి యోనిలో పెట్టినా, చేయితో పట్టుకున్న పార్ట్నరు, ఆమె తొడల మధ్య పెట్టుకున్న, ఆమె ఎక్కడ బూబ్స్ మధ్యలో అంగానికి పెట్టినా కూడా వీర్యం బయటికి రాదు. అదే సెన్సిటివ్ పెనిస్ అంటారు దీనికి. హస్తప్రయోగం చేసే వాళ్ళలో ఈ సమస్య వస్తుంది. ఇక్కడ మన బ్రెయిన్లో సెక్స్ సెంటర్లో సబ్స్టెన్స్ పి అనే కెమికల్ తగ్గిపోవటం, ఇక్కడున్న ముందు భాగంలో సబ్స్టెన్స్ పి అనే కెమికల్ పెరిగిపోవటం వల్ల అంగము యోని లోపల ఉన్న చిన్న, అంటే ఒక వెచ్చదనానికి, పచ్చిదనానికి తట్టుకోక వీర్యం తన్నుకుంటూ ప్రమేయం లేకుండా బయటికి వచ్చేస్తుంటుంది. ఇక్కడ ప్రాబ్లం వచ్చేసింది. ఆ ప్రాబ్లం సరిదిద్దితే, మళ్ళీ ట్రీట్మెంట్ చేస్తే ఆ సమస్య శాశ్వతంగా పోతుంది. అది యునాని వల్లే సాధ్యమవుతుంది. మా దగ్గర ఈ 2 లక్షల పైన మా దగ్గర ట్రీట్మెంట్ అయిన సందర్భాలు ఉన్నాయి. దాంట్లో నా 32 years ప్రాక్టీస్లో ఎంతోమందికి ఇట్లాంటి కేసులు 40 to 60 days మొత్తం తగ్గిపోతుంది. నార్మల్ సెక్సువల్ టైం వచ్చేస్తుంది. హస్తప్రయోగం చేయటం వల్ల ఈ సమస్య వస్తుంది. ఈ సమస్యకు పరిష్కారం ఉంది. మీరు విన్నారు కదండి. మీరు దేశాన, లోకాన, ఏ మూలాన ఉన్నా డైలీ 6:30 నుండి 9:30 వరకు డైలీ 60-70 పేషెంట్స్ అవుట్ ఆఫ్ కంట్రీ లేదా అవుట్ ఆఫ్ స్టేట్, హైదరాబాద్ నుంచి చేస్తుంటారు. పెయిడ్ కన్సల్టేషన్ తీసుకొని నాతో మాట్లాడి వాళ్ళు తెలుసుకుంటారు. సార్, నా సమస్య ఏంది, జెన్యున్గా నాకు ఈ సమస్య ఏంటిది, ఆ సమస్య తెలుసుకోండి. మీరు అవసరం ఉంటే మందులు తెప్పించుకొని, మందులు వాడుకొని ఆ సమస్యతో బయటపడండి. మీ దాంపత్య జీవితాన్ని కాపాడుకోండి. ఈ మధ్యకాలంలో విడాకులు
లేచిపోవుడు, అక్రమ సంబంధాలు చాలా జరిగేవి. ఎందుకంటే ఒక మగాడు సరిగా సవ్యంగా సెక్స్ చేయలేనప్పుడు స్త్రీ ధైర్యం చేస్తుంది లేచిపోవడానికైనా, లేకుండా వేరే కారణాలు. మనం సూది సంధిస్తే దారం పోతుంది కదా, మనం అవకాశం ఇస్తే ఇంకోటి దూరుతాడు మన 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 మధ్యలో, భార్య భర్తల మధ్యలో. మనకి సమస్య ఉంటే దాంపత్య జీవితంలో సమస్యని పరిష్కారం చేసుకోండి, ట్రీట్మెంట్ తీసుకోండి, లేకుంటే ఇబ్బందులు తప్పవు. మీలో ఎవరికైనా ఇట్లాంటి సమస్య ఉండి ఉంటే నాతోని కలిసి నేరుగా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు, లేదా మీరు ఎక్కడైనా లోకంలో ఉన్నా నాతో ఫోన్లో సంప్రదించి మాట్లాడి మందులు తెప్పించుకోవచ్చు. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ సార్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.